ఎప్పుడో మేము చిన్న విషయం జరుగుతుంది. అది జరుగుతుండగా ఈ వంకర మనుషులు అందరూ ఆ టైంలో ఈ సౌలు, ఒక సౌలు కాదు నాకు అందరూ సౌలులే ఆ టైంలో. ఆ టైంలో నాకు ధైర్యంగా నిలబడిన చాలా తక్కువ మంది, అందులో నాకు డీరెస్ట్‌గా నిలబడిన తమ్ముడు. ఆడొచ్చి ఇలా మాట్లాడుతుండగా ఒక పనికిమాలిన మనిషి, ఇంకా ఆడోళ్ళలోనే పనికిమాలింది. ఆ పనికిమాలింది ఆడు అలా మాట్లాడుతుంటే సురేష్‌ని వచ్చి అలా చెల్లుని కొట్టింది. నాకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారని. ఆ రోజు నాకు కోపం వస్తుంది. పళ్ళన్నీ ఎరగొట్టేద్దాం అనుకున్నాను ఆ రోజు. అప్పుడు నేను పక్కకు పోయిన ఏడుస్తా అనుకున్న మాట చెప్పిన, వీడు నా కోసం దెబ్బలు తినడం ఏంటి? వాళ్ళ నాన్నకు గౌరవం ఉంది, వాళ్ళందరికీ ఒక గౌరవం ఉంది. మమ్మల్ని కొట్టారు ఆ రోజు, కొట్టే బ్రదర్ నన్ను కొట్టలేదు, తమ్ముడిని కొడుతున్నప్పుడు ఆయన కొడితే నన్ను కొట్టినట్టు అనిపించింది నాకు. అది నా ఇంటి గొడవ, మా గొడవలో ఆయన కొడుతున్నప్పుడు నాకు అనిపించింది నా కోసం దెబ్బలు తినే వాళ్ళు కూడా ఉంటారా అని ఆ రోజే నేను కొన్ని స్నేహాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాటిని కాపాడుకోవాలి. ఇవి డిస్టర్బెన్స్ చేయడానికి దయ్యాలు మధ్యలోకి వస్తే మనకు అలా తమ్ముడు నేను చాలాసార్లు విడిపోవాలి మేము. ఎందుకంటే అలాంటి మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, తోసేసిన వాళ్ళు ఉన్నారు, నీకు తెలియకుండా సూర్యస్ వెనకాల చేయాలి చేస్తున్నాడు అన్న వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే అన్నా, నా తమ్ముడు ఉంటే వాడు నన్నే మోసం చేస్తే, నిజంగానే మోసం చేస్తే వాడు నా తమ్ముడేగా, నేను ఒక అమ్మకు పుట్టకపోయినా అన్నాక నా తమ్ముడే కదా. కొన్ని స్నేహాలు మనకు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, వాటిని కాపాడుకోండి. మధ్యలో ఏ గొట్టంగాలు వచ్చి మనకు వాగినా అవి మనకు ప్రమాదం కాదు. నేనేమన్నాను అది ప్రమాదం, అతనేమన్నాడో చెప్పండి అది ప్రాబ్లం. మన కోసం మాటలు పడేవాళ్ళు మన స్నేహితులు ఉండాలి, మన కోసం దెబ్బలు తినేవాళ్ళు మన స్నేహితులు ఉండాలి, మనం నవ్వుతే నవ్వేవాళ్ళు, ఏడ్చితే ఏడేవాళ్ళు, తప్పించుకుపోయే వాళ్ళు ఎప్పుడు డేంజర్గా వెళ్ళని గుర్తుపెట్టుకోండి. సీన్లో నిలబడాలి.